యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 11వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, ఉపవాసం అంటే ఆహారం మానటం మాత్రమే కాదు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనునికి వస్త్రమిచ్చుటయు ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖ ముఖములై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని మీ ముఖములను వికారముగా పెట్టుకొనకుడి. నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తలను అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీ చుట్టూ ఉన్న వారి కొరకు, మీ దీవెనల కొరకు దేవుని సన్నిధిలో ఉపవాసంతో మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మీ ఉపవాస ప్రార్థనను దేవుడు ఆలకించి మీ జీవితంలో గొప్ప కార్యములను చేయును. ఉపవాస సమయంలో సమయాన్ని వృధా చేయక ఆత్మతో నిండిన వారై దేవుణ్ణి ఆరాధించండి. అనేకుల కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ వాక్యమును ధ్యానించండి. మీ ఉపవాస ప్రార్థనను ఆలకించి దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.